హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అనమాట. మరిగే నీటిలో ఒక కప్పు వరకు రాగిపిండి వేసి చూడండి ఎంత చక్కగా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనేది తెలుస్తుంది అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలోకి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని చిటికెడు సాల్టు, ఒక అర స్పూన్ వరకు పంచదార వేసుకోండి. సో ఇలా పంచదార వేసుకోవడం వల్ల ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా మరుగుతుండేటప్పుడే ఇలా రాగిపిండి ఒక కప్పు వరకు వేసుకోవాలి. వేసుకొని చక్కగా రాగిపిండి వాటర్ మంచిగా మిక్స్ అయిపోయే విధంగా ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. సో మీకు స్టవ్ పైన వీలుగా లేదు అనుకుంటే కిందకి దించేసైనా సరే కలిపేసుకోవచ్చు అనమాట. సో ఇలా స్టవ్ పైన కలిపిన తర్వాత ఇప్పుడు కిందకి దించేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా నెయ్యి వేసుకొని పిండి మొత్తం కూడా చేత్తో చక్కగా సాఫ్ట్ బాల్ లాగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. వేడివేడిగా ఉంటుంది. కొంచెం చల్లారాక అంటే గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం ఈ పిండిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ముందుగా ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా సాఫ్ట్ బాల్ లాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. సో మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. సో ఇప్పుడైతే రాగిపిండి ముద్దని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో వీలైనంత అంటే ఒక కప్పు అని చెప్పలేము, అరకప్పు అని చెప్పలేము. గోధుమ పిండి అయితే నేను వేసుకుంటున్నాను. మైదా కూడా వాడొచ్చండి. సో హెల్దీగా చేసుకోవాలి కాబట్టి నేనైతే గోధుమ పిండి యూజ్ చేశాను అనమాట. అంటే మనం చపాతీ ముద్ద కలిపేటప్పుడు మనకి లూజ్గా వచ్చేస్తే కొంచెం పిండి యాడ్ చేసుకుంటాం కదా, అదే విధంగా కొంచెం లూజ్గా అనిపిస్తేనే పిండి మాత్రం వేసేసుకోండి. ఎంత పిండి పడితే అంత పిండి వేసుకొని చక్కగా సాఫ్ట్గా ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. ఇలా చాలా సాఫ్ట్గా కలిపి పెట్టుకుని దీనిపైన మూతను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. సో 10 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూపిస్తానండి. సో పిండి ముద్ద అనేది చక్కగా నానిపోయిందనమాట. చాలా చక్కగా నాని ఇంకా కొంచెం సాఫ్ట్గా తయారయ్యింది. సో ఇప్పుడు వీటిని ఇంకోసారి బాగా నీట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కలుపుకుంటూ ఈ విధంగా నీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా పిండి ముద్దను తీసుకోవాలి. చపాతీ ఎలా మనం పిండి ముద్దలు తీసేసుకొని చపాతీ చేసేసుకుంటామో అదే విధంగా చిన్నవి కావాలంటే చిన్నది, కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజు తీసేసుకొని రౌండ్ బాల్స్ లాగా ఈ విధంగా చుట్టేసుకోండి. సో అన్నీ కూడా ఇదే విధంగా చుట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్నారంటే చపాతీలా పామేటప్పుడు క్రాక్స్ లేకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. అన్నింటినీ ఇలా రెడీ చేసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెజిటబుల్ కటింగ్ బోర్డ్ అయినా తీసుకోండి, లేదంటే ఫ్లోర్ అయినా నీట్గా క్లీన్ చేసేసుకొని అయినా చేసేసుకోవచ్చు. కొంచెం పొడిపిండి వేయండి. పొడిపిండి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. సో నేనైతే పొడిపిండి వేసేసుకుంటున్నాను. పొడిపిండి వేసుకొని చపాతీ ఎలాగైతే మనం చేసుకుంటామో అదే షేప్లో చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు అండి. నేనైతే రౌండ్గా చేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయండి. చాలా బాగుంటాయి ఈ రాగి రొట్టెలు. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. చాలా బాగున్నాయి. గంటల తరబడి ఉన్నా సరే గట్టిపడవండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి చపాతీని. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన తవాని పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు చపాతీని వేసుకొని దీనిపైనుంచి కొంచెం ఆయిల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చపాతీ పొంగుతూ సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేయాలి. ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా రెండు వైపులు తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకోవాలి. చాలా బాగుంటాయి అన్నమాట రాగే రొట్టెలు. మనం పంచదార వేయడం వల్ల ఇంకా కొంచెం క్రిస్పీ ఇంకా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి. అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీ అండ్ ఈజీ రాగి రొట్టెలు రెడీ అయిపోయాయి అన్నమాట. చాలా హెల్దీ అండి. పిల్లలకైనా పెట్టొచ్చు, లంచ్ బాక్స్లోకి ఈ విధంగా పెట్టొచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. డైట్ ఫాలో అయ్యేవారైతే నైట్ ఒక 3 రాగి రొట్టెలు చేసుకొని తిన్నారంటే చాలా మంచిది. లేదంటే మార్నింగ్ కూడా తినొచ్చు.
మనం చపాతీ పిండితో చేసుకునే రొట్టెలే కాకుండా ఇలా రాగి పిండితో కూడా ఒకసారి రొట్టెలు చేసి చూడండి, చాలా బాగుంటాయి, మీకు కూడా నచ్చుతాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.